హాయ్ ఫ్రెండ్స్, ఓ మహిళకు ముక్కు మూసుకుపోయి ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారింది. పైగా ముక్కు నుండి రక్తం కోర కారణం ప్రారంభించింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు మొదటి దుమ్ముధూళి కారణంగా సంభవించిన ఎలర్జీగా భావించారు. వైద్య పరీక్షల్లో భాగంగా స్కాన్ చేయగా ముక్కు లోపల పురుగు లాంటి బతుకున్న జీవులు వందల కొద్ది ఉండడం చూసి వైద్యులు పరేషాన్ అయ్యారు. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పురుగు గురించి మీకు తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్ లోని నాకోర్పింగ్ ఆసుపత్రికి వచ్చిన 59 ఏళ్ల వృద్ధురాలు ముక్కు మూసుకుపోయి గాలి సాలపడం లేదంటూ వైద్యుల సహాయం కోరింది. ముక్కు నుండి రక్తం కారడంతో పాటు ముక్కు అంతా నొప్పిగా ఉందంటూ సదరు మహిళ డాక్టర్లకు తెలిపింది. అనంతరం డాక్టర్ పాటిమోన్ తాన్ కైచన్ ఆమె ముక్కుకు ఎక్స్రే తీసి పరిశీలించాడు. ఆమె ముక్కు రంధ్రాల్లో పురుగుల్లాంటివి కనిపించాయి. వెంటనే ఎండోస్కోపీ చేయగా ఏకంగా 100కు పైగా పురుగులు బయటకు వచ్చాయి. ఎండోస్కోపిక్ లో 2 నాసికా కుహారాల్లో ఈ పురుగులను తొలగించారు. ఇలాంటి సందర్భాల్లో చికిత్స చేయకుండా వదిలేస్తే ఈ కీటకాలు కళ్ళు, మెదడు వంటి సమీప అవయవాలకు వ్యాపించి వైకల్యం, ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. విచిత్రంగా పురుగులు తొలగించిన తర్వాత సదరు మహిళ ఆరోగ్యం మెరుగుపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.